మేము బోధన్ పట్టణగౌడ కౌడిన్య పట్టణగౌడ సంఘం నుంచి బోధన్ వతందారులము. మాది టీసీఎస్ 1 ఉండే బోధన్లో ఫస్ట్ గత 8 సంవత్సరాల క్రితం. మాకు ఏమైందంటే 260 మంది కుటుంబాలకు వీళ్ళు ఎటువంటి గుడ్ విల్ ఇవ్వకుండా కార్మికులం అనేసి వాళ్ళు ఒక 50 మంది వాళ్ళు సొంతంగా వేసుకున్నారు. మేము ఊరోళ్ళకి మేము ఏమి ఇవ్వలేము, ఇది మీరు సొసైటీ చేసుకుని అని చెప్పారు. గత 8 సంవత్సరాల కిందమే మేము సొసైటీకి అప్లికేషన్ పెట్టుకున్నాము. దాన్ని డీసీ గారు ఎంక్వైరీ చేశారు. మొత్తం మాకు ఏది ట్యాపింగ్ టెస్ట్ అన్నీ చేశారు. అన్ని విధాలా మేము అన్ని సక్సెస్ అయినాం. లోకల్ క్యాండిడేట్లు, రెసిడెన్స్ సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయి, స్కూల్ సర్టిఫికేట్లు బోధన వతందారులకు ఉన్నాయి. దీన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఈ 8 సంవత్సరాల నుంచి నడిచే పరవని లాస్ట్ స్టేజ్ ఏంది, ఈ నెలలో మాకు లైసెన్స్ రావాలి. లైసెన్స్ వచ్చే టైంలో ఏం చేశారు, టీ గంగాధర్ కూడా అని వీళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్ అని పిటిషన్ పెట్టి మా లైసెన్స్లను ఆపేశాడు. మరి మేము ఎట్లా బతకాలి సార్? మాది 250 మంది కుటుంబాలు ఉన్నాయి. మేము చేసుకొని బతకాలా? మేము ఊరోళ్ళమే, మేము గౌండ్లోళ్ళమే, మాకు కూడా లైసెన్స్ కావాలి కదని మేము ప్రాధాయపడుతున్నాం. కలెక్టర్ గారికి కూడా నెల నుంచి దరఖాస్తు పెట్టుకున్నాం. మా ఫైల్ మొత్తం ఓకే ఉంది డీసీ గారి దగ్గర. లైసెన్స్ రావద్దని ఈ గంగాధర్ గారు ఆపుతున్నారు. ఇది పద్ధతి కాదు సార్, మాకు చాలా అన్యాయం చేస్తున్నారు. దీనికోసం కొంచెం మీడియా కూడా మాకు ఏదైనా సాయం చేయాలి. ప్రభుత్వం తరఫున మీడియా తరఫున చెప్తాం, మీడియా కూడా మాకు కొంచెం సాయం చేయాలని దయచేసి కోరుతున్నాను. అంతే. ఈ బోధనలో వీళ్ళు డిపో నడిపిస్తున్నటువంటి డిపో కానీ అది కోఆపరేటివ్ సొసైటీ, అది దానికి ఎటువంటి పర్మిషన్ అనేది లేదు. ఆ కోఆపరేటివ్ సొసైటీలో డిపో నడిపించుకుంటా, ఇల్లీగల్గా నడిపించుకుంటా ఇంతకుముందు బ్లాక్ షాప్లు ఉండే, ఆ బ్లాక్ షాప్లను కూడా క్లోజ్ చేయించడం జరిగింది. అలాగే ఇప్పుడు మేము కలెక్టర్కి ఒక విజ్ఞప్తి ఏం చేయడం అంటే ఇల్లీగల్గా నడిపిస్తున్నటువంటి డిపోను అంటే మూసివేయాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. అంటే అది కోఆపరేటివ్, దానికి ఎటువంటి పర్మిషన్ అనేది లేదండి. పర్మిషన్ లేదు, లైసెన్స్ లేదు. ఒక డిపో రన్ చేయాలంటే దానికి లైసెన్స్ అనేది కావాలి ఖచ్చితంగా. అటువంటి లైసెన్స్ కానీ పర్మిషన్ కానీ దానికి లేదు. అదేంటంటే ప్రభుత్వానికి సంబంధించిన అంటే గిడ్డంగి, అది 500 మెట్రిక్ టన్నుల గిడ్డంగి. అది ఆ గిడ్డంగిలో వాళ్ళు డిపో రన్ చేస్తున్నారు కాబట్టి ఆ డిపో మాకు ఈ సమస్య అనేది తేలే వరకు వాళ్ళ డిపోను క్లోజ్ చేయాలని చెప్పేసి మేము పత్రికా విలేకరుల తరఫు నుంచి కోరుతున్నాం. ఇప్పటికీ 5వ సారి మేము కంప్లైంట్ చేయడం, ఏ ప్రభుత్వ అధికారి కూడా రెస్పాండ్ కావట్లేదు. 8 సంవత్సరాల నుంచి దీని గురించి చెప్తే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అది ప్రభుత్వ ప్లేస్ లో ఉంది, దాన్ని అయినా కానీ ఖండించట్లేదు ఎవరు కూడా. సీఏకి కంప్లైంట్ చేస్తే కూడా సీఏ కూడా బాటిల్ ఎత్తిపిస్తే కూడా ఆ బాటిల్ అన్ని మార్చడం జరుగుతున్నది. ప్రతి సీఐ కానీ ఎవరైనా సరే మాకు అసలు న్యాయం అనేది జరగడం లేదు. ఇప్పటికీ 5 సార్లు వచ్చినాము, సీఐ కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు దీంట్లో. అసలు మాకు న్యాయం అనేది జరగట్లేదు. మీ ద్వారా మీడియా ద్వారా న్యాయం జరగాలని మేము కోరుతాం. గవర్నమెంట్ ప్లేస్లో ఉంది, అది వ్యవసాయ శాఖలో ఉంది. అసలు అది చాలా దూరంలో ఉండాలి, కానీ దాంట్లోనే నడిపించుకుంటా గవర్నమెంట్ ప్లేస్లోనే లైసెన్స్ లేకుండా ఇచ్చేస్తున్నారు. ఏమనంటే మా మీదకి తిరగడం, మాది ఆపేయడం, మమ్మల్ని బతకనీయకుండా చేస్తున్నారు సార్. మీడియా వారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి నమస్కరించి తెలియజేయనది ఏమనగా, నేను గౌడ కులంలో పుట్టి 30,000 ఈత చెట్లను పెంచిన నా పొలంలో పెంచేసి గతం లోపల నిజామాబాద్ 2వ సొసైటీకి చెట్లు లేవంటే నేనే లీజుకి ఇస్తేనే 2వ సొసైటీ అయింది అక్కడ. అదేవిధంగా బోధన్ సొసైటీ వాళ్ళకు కూడా చెట్లు లేవని కనీసం అంటే 20-25 ఏళ్ళ సంది 2వ సొసైటీ కోసము వాళ్ళు తిప్పలు పడతా ఉన్న చెట్లు లేవు కాబట్టి నేను నా దగ్గరికి వస్తే 2018లో లీజుకి ఇచ్చాను చెట్లు. 10,000 చెట్లు లీజుకి ఇచ్చాను. 10,000 చెట్లు ప్రతి సంవత్సరం లీజు డబ్బులు ఇస్తున్నారు. 2018 నుంచి ఇప్పటిదాకా అంటే ఇంచుమించు 8 సంవత్సరాల నుంచి లీజు డబ్బులు ₹1 కూడా వస్తలేదు. నేను ఇదే విషయం గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, మరి చెట్లు కొట్టేందుకు పర్మిషన్ ఇవ్వండి, మళ్ళీ లైసెన్స్ ఇవ్వండి 2వ సొసైటీ వాళ్ళకు. మరి చెట్లు పెంచుకున్నందుకు ప్రయోజనం ఇది, వ్యవసాయదారుని కాబట్టి వ్యవసాయ భూమిని పండించుకుంటా. చెట్లు కొట్టేందుకు పర్మిషన్ కలెక్టర్ గారి పర్మిషన్ కావాలా? ఈ విషయం కోసం విన్నపం కోసం కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను. ఇది ఇంకోటి మీడియా వాళ్ళ ముందర మొన్న 27వ తారీఖు నాడు పి గంగాధర్ కూడా ఇతను సబ్ కలెక్టర్ బోధన్ దగ్గర కూడా సభాముఖంగా చంద ఛానల్ ఏం పేరు అట్లా ఛానల్ ముందల మనకు మానసికంగా దెబ్బతీసే మా విషయంగా మాట్లాడాడు కాబట్టి అతని విషయంలో బోధన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాను నేను. దాని విషయం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని సొసైటీ అయ్యేట్లా చూస్తానని కలెక్టర్ గారు మాట ఇచ్చారు. కాబట్టి దయచేసి నాకు లైసెన్సు లేకున్నా పర్వాలేదు, నాకు టీఎఫ్ లైసెన్స్ కావాలని వచ్చిన తోటి గౌండ్లకు లైసెన్స్ ఇవ్వమంటున్నా. వీళ్ళకి లైసెన్స్లు ఉండదానికి ఎక్కడో అందరూ చెట్లు లేకున్నా లైసెన్స్ ఇస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడో ఇస్తున్నారు. కానీ బోధన సొసైటీ వాళ్ళకి చెట్లు ఉన్నాయి, అలాట్మెంట్ ఉంది, 2 years అలాట్మెంట్ ఉంది. ఇట్లా ఆపుతూ విలేజ్ కావాలని ఆపుతున్నారు. దయచేసి 260 మందికి ఉపాధి కలిగేట్లా 14 మంది పేరు మీద ట్యాపింగ్ టెస్ట్ అయింది, A to Z అయింది, గవర్నమెంట్ ఆదేశాలు రెడీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు లైసెన్స్ తొందరగా ఇస్తే నాకు చెట్లకు డబ్బులు నాకు వస్తాయి, వాళ్ళు చెట్టు కళ్ళు ఫీవర్ చెట్లు కళ్ళు అమ్ముకుంటా ప్రజలకు మేలు చేస్తారనేట్టు నా యొక్క ఆకాంక్ష. నమస్కారం.